This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is today you watching V the Techie Government Jobs channel. Guys, ఈరోజు మనకి BOB బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అంటారు కదా. సో LBO రోల్స్ కి ప్రెజెంట్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేశారన్నమాట. 2482 పోస్టులకి ప్రెజెంట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. మీరు చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, తప్పకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూడండి. మీరు ఎలిజిబుల్ అయితే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఓకే, సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ముందే చూపిస్తాను. సో దట్ మీ యొక్క టైం వేస్ట్ అవ్వకుండా నేను మ్యాక్సిమం చూసుకుంటాను. ఓకే, సో మన యొక్క 3 ఛానల్స్ మీరైతే ఫాలో అవ్వండి. అండ్ తప్పకుండా రెగ్యులర్గా సో మన యొక్క వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయ్యి చెక్ చేయండి గైస్. ఎందుకంటే సో చాలా మంది డిఫరెంట్ జాబ్స్ కావాలని కామెంట్ చేస్తున్నారు. ఆ యొక్క కామెంట్ చేసిన జాబ్స్ అప్డేట్స్ అని కూడా మేము మా యొక్క వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ మేమైతే పోస్ట్ చేస్తామన్నమాట, పోస్టులు క్రియేట్ చేసి. అందుకే తప్పకుండా ట్రై చేయండి గైస్. ఓకే, మీకు యూజ్ అవుతాయి అవన్నీ కూడా. ఓకే, సో ఇప్పుడు మనకి BOB నుంచి వచ్చిన LBO నోటిఫికేషన్ అయితే క్లియర్ కట్ అయితే చెక్ చేద్దాం. లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు చెక్ చేసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మనకి 18th ఆగస్ట్ మనకైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. మనకి 7th సెప్టెంబర్ వరకు మనకైతే ఉంటుంది అనమాట. లాస్ట్ డేట్ చూస్తే మనకి 22nd సెప్టెంబర్ 2026 అప్పటికల్లా మీరైతే ప్రింటింగ్ కూడా తీసుకోవాలన్నమాట. ఓకే, సో గైస్ చూస్తే మనకి ఇక్కడ ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా 7th సెప్టెంబర్ వరకు మనకైతే ఇచ్చారు. ఇలా వచ్చేస్తే మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేద్దాం. సో తర్వాత మనకి ఈ యొక్క పేజ్ లోకి అయితే రీడెడ్ అయితే అవుతుంది. సో ఈ సేమ్ IBPS లాగే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వెరిఫికేషన్ చేసుకుంటారు, తర్వాత మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు, డీటెయిల్స్ చెక్ చేసుకుంటారు, ప్రివ్యూ చెక్ చేసుకుంటారు, తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి నేను చెప్తాను అనుకోండి నోటిఫికేషన్ PDF లోని. తర్వాత పేమెంట్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది మనకి యాక్చువల్ అప్డేట్. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మాట. సో కేసు మనం ఇప్పుడు యాక్చువల్ నోటిఫికేషన్ మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఒకసారి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి ఒకసారి, రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేసి ఇచ్చారు. ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ ఫర్ ఛాలెంజింగ్ అండ్ అసైన్మెంట్ అని కూడా మెన్షన్ చేశారు గైస్. 18th నుంచి మనకి 7th సెప్టెంబర్ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చారు. ఓకే, సో చూస్తే మనకి అప్లికేషన్స్ అయితే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది. సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి ఇక్కడ కింద ఇచ్చారన్నమాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, లోకల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అనే ఒక పొజిషన్ మనకైతే ఇస్తారు. సో 2482 వేకెన్సీస్ కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. మినిమం 21 ఇయర్స్ నుంచి మాక్సిమం 30 ఇయర్స్ వరకు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చట. మ్యాండేటరీగా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చోటు ఎనీ గ్రాడ్యుయేట్స్ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ సర్టిఫికేషన్ కొన్ని సర్టిఫికేషన్స్ ఇచ్చారు. ఈ సర్టిఫికేషన్స్ మీకు ఉంటే యాడ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ తో పాటుగా మీకు 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఓకే, సో ఇది మనకి సో చెప్పాలంటే మనకి నేను మీకు ముందే చెప్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం, నాకు వ్యూస్ తక్కువ వచ్చినా పర్వాలేదు. బట్ ద థింగ్ ఏంటంటే ఫస్ట్ మీకు చెప్పాను అనుకోండి, మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా, హ్యాపీ. సో మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనుక మీకు స్కెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో కనుక ఏమైనా ఉంటే SCBS లో కనుక మీకు ఉంటే మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్స్ మస్ట్ బి ప్రొఫిషియెంట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. సో మనం ఏ స్టేట్కి అప్లై చేద్దాం అనుకుంటే ఆ యొక్క స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి అప్లై చేసుకుంటాం కాబట్టి తెలుగు రావాలండి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇలా కిందకు వచ్చేస్తే ఆ డీటెయిల్స్ కూడా మనకైతే ప్రాపర్గా ఇచ్చారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకుని మనకి లోకల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మనకి ప్రాపర్గా ఆ యొక్క పర్టికులర్ బ్యాంకింగ్ గురించి మనకి ప్రాపర్గా కస్టమర్స్ కి అప్డేట్ ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఇంకా స్టేట్ వైజ్ వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్ అయితే లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఇచ్చారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 80 అయితే ఉన్నాయన్నమాట. SC, ST, OBC, EWS జనరల్ కేటగిరీ అండ్ PWD కేటగిరీకి అసలు ఎలా డివైడ్ అయ్యింది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ తెలంగాణ ఉంటుంది. తెలంగాణ కూడా లోకల్ లాంగ్వేజ్ తెలుగే. ఇక్కడ కూడా మనకి టోటల్ గా 50 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో మనకి టోటల్ గా చూస్తే మనకి 2482 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. వేరే స్టేట్ కి అప్లై చేసుకుంటే ఆ యొక్క స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు అయితే వచ్చి ఉండాలి, అది మాత్రం గమనించండి. ఓకే, సో ఏజ్ కేటగిరీ ఆల్రెడీ చెప్పాను. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి SC, ST వాళ్ళకి ఏమో 5 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్, OBCకి ఏమో 3 years ఉంటుంది. PWBDలో మనకి జనరల్ EWS ఏమో 10 years, OBC 13, SC, STకి ఏమో 15 years. ఎక్స్ సర్వీస్ మెన్స్ కి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. ఓకే, ఇంకెలా కిందకు వచ్చేస్తే మొత్తం డీటెయిల్స్ అని కూడా మీరు అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. PWBD క్యాండిడేట్స్ యొక్క డిజబిలిటీకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అని కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ కంపల్సరీ మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళైతే అడుగుతున్నారు. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లో మీకు అయితే ఉండాలట. ఓకే, సో ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు జనరల్ EWS, OBC క్యాండిడేట్స్ ఏమో 850 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. అదే SC, ST, PWBD, ESM అండ్ DESM అండ్ ఉమెన్ క్యాండిడేట్ వచ్చేటప్పుడు మనకైతే 175 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. ఓకే, లోకల్ పోస్టింగ్ వచ్చేటప్పటికి మనకు తెలుసు కదా
ఆ యొక్క స్టేట్ లో ఉంటుంది, డోంట్ వరీ అట్ ఆల్. ఇంకా స్కేల్ ఆఫ్ పే చూస్తే మనకి బేసిక్ చూస్తే మనకైతే 48,480 నుంచి మనకి 85,920 వరకు కూడా మనకైతే వేరీ అవుతుంది అనేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో చాలా బెటర్ గా ఉంటుంది, డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, ఇంకా ప్రొబేషన్ పీరియడ్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మనకి 12 months మనకైతే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో అందులో మీకు ప్రాపర్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ రోడ్కి అయితే తీసుకుంటారు. ఇంకా సర్వీస్ బాండ్ విషయానికి వస్తే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, 3 years మీరు తప్పకుండా చేయాలి. 2 lakhs rupees ఏమో మనకైతే సర్వీస్ బాండ్ అనమాట, చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మనకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు నేషనాలిటీ. సో 1st August 2026 కల్లా మనకైతే ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే మనకైతే పెడతారన్నమాట. సెలక్షన్ కంప్లీట్స్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఆర్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ టెస్ట్ అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ ఆర్ ఎనీ అదర్ టెస్ట్ డీమ్డ్ సూటబుల్ ఫర్ ది ఫర్దర్ సెలక్షన్ అని మెన్షన్ చేశారు. మేజర్ గా ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత టెస్ట్ మీకు అయితే ఇంటిమేట్ అయితే చేస్తారు. ఇంకా ఆన్లైన్ టెస్ట్ లో మనకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ నాలెడ్జ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, నెక్స్ట్ జనరల్ ఎకనామిక్ అండ్ అవేర్నెస్ మీద, రీజనింగ్ అండ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ మీద 120 questions 120 marks కి అండ్ 120 minutes మనకైతే ఇస్తారన్నమాట. ఇంగ్లీష్ అండ్ మిగతా అన్ని కూడా మనకి బైలింగ్విల్ అయితే ఉంటుంది అనమాట. సో తెలుగులో కూడా ఉంటుంది, డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మొత్తం డీటెయిల్స్ అని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు. సో మనకి ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ వచ్చేటికి ఆంధ్రప్రదేశ్ మనకి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం, కడప, కాకినాడ, కర్నూలు, నెక్స్ట్ ఒంగోలు, రాజమండ్రి, నెక్స్ట్ మనకి తిరుపతి, నెల్లూరు అయితే ఇచ్చారు. ఇంకెలా కిందకు వచ్చేస్తే మనకైతే తెలంగాణ వచ్చేటప్పటికి సో మనకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం అయితే ఇచ్చారన్నమాట తెలంగాణలో. చెక్ చేసుకోండి మీరు. ఓకే, సో బయోడేటా ఫామ్ అన్ని కూడా ప్రాపర్గా మీరు అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా కిందకు వచ్చేస్తే హౌ టు అప్లై అయితే ఉంటుంది అనమాట. ఇందులో ఈ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది. మీరు కిందకు వచ్చేస్తే ఇలాగ డీటెయిల్స్ అని కూడా ఇచ్చారు, మీరు ఏమేమి రెడీ చేసుకోవాలనేసి ఇక్కడ ప్రాపర్ గా. సో మీకు ఫస్ట్ చెప్పాలంటే మనకి మీకు ఫోటోగ్రాఫ్ రెడీ చేసుకోవాలి, మీకు సిగ్నేచర్ రెడీ చేసుకోవాలి, మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడింగ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్ ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ యొక్క ఫార్మేట్ లో మీ యొక్క హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్ కూడా మీరైతే రెడీ చేసుకోవాలని చెప్తున్నారు. పేమెంట్ ఆఫ్ ఫీజు కూడా మనకి తెలుసు కదా, ఆన్లైన్ లో మీరైతే పే చేస్తారనమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చదువుకోండి గైస్. ఓకే, అనౌన్స్మెంట్స్ అన్ని కూడా. నెక్స్ట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అసలు లోకల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అసలు ఏం చేస్తారు అనేసి ఇక్కడ ఒక పర్టికులర్ టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్ కనుక చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకే, సో మనకి చూడండి గైడ్ లైన్స్ ఫర్ అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. రెజ్యూమ్ పీడిఎఫ్ లో ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ పీడిఎఫ్ అన్ని కూడా పీడిఎఫ్ లో అయితే రెడీ చేసుకోండి. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా అన్ని కూడా పీడిఎఫ్ రెడీ చేసుకోండి. వర్క్ ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీ అన్ని కూడా పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసుకుని పెట్టుకోండి. అవి మీరైతే అప్లోడ్ అయితే చేయాలి. ఫోటోగ్రాఫ్ యొక్క సైజెస్ లెంత్ ఉండాలి, ఫార్మేట్ ఏంటి, నెక్స్ట్ సిగ్నేచర్ యొక్క డీటెయిల్స్, గైడ్ లైన్స్ అన్ని కూడా ఇచ్చేసారు. 23 pages ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని, ఎనెక్షర్స్ అన్ని కూడా ఇదే పీడిఎఫ్ లో మనకైతే ఇచ్చారు. కాబట్టి ఇక్కడ నుంచి మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. మంచి అప్డేట్ గైస్. సో ఎవరికైతే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకొక ఎక్స్టెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.